ఈ సమయంలో మనం క్రిస్మస్ సందర్భంగా మరి పలు చోట్ల ప్రపంచవ్యాప్తంగా మరి క్రిస్మస్ పండుగ మనందరం కూడా మరి జరిపించుకుంటుండ్రు. ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ పండుగ జరిపించుకుంటున్నారు కనుక మనం కూడా ఈ దినము మరి క్రిస్మస్ సందర్భంగా మరి చేరి వచ్చినాం. మరి అందరూ పండగలు చేసుకుంటారు. ఏంటి పండగ? పండగ అంటే ఏంటి చెప్పండి? పండగ అంటే ఏంటి? తినడము, త్రాగడము కదా, మంచి బట్టలు ధరించడము, అదే కదా పండగ అంటే. తినడము, త్రాగడం, మంచి బట్టలు ధరించడం. కాబట్టి చాలా మంది చూడండి, అప్పులు చేసైనా బట్టలు తీసుకోవాలి. అప్పులు చేసైనా ఈ దినం ఏం చేస్తారు? నిన్న వారం ఉండగానే బట్టలు తీసుకుంటారు. ఒక 10 సంవత్సరాల క్రితము, ఒక 10-20 సంవత్సరాల క్రితం కొంతమంది పేదవాళ్ళు కూడా నేను చూస్తూ వచ్చింది. అప్పులు చేసి క్రిస్మస్ పండుగ కనుక అప్పులు చేసి ఒక వారం ముందు పండుగ ఉండగా బట్టలు తెచ్చుకోవడము, లేకపోతే ఇంట్లోకి ఏదైనా సరుకులు తెచ్చుకోవడము పేద ప్రజలు ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి క్రిస్మస్ పండుగ అంటే మొత్తం అందరికి కూడా మరి సంతోషకరంగా, మరి క్రైస్తవులకు ఒక ముఖ్యమైన పండుగగా దీన్ని మరి చేస్తూ వస్తున్నారు. మరి క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? తినడము, మంచిగా మంచి బట్టలు కట్టించుకోవడమేనా? లేకపోతే మన ఇండ్లు శుభ్రం చేసుకొని సున్నం పూసుకోవడం? అంతే సంవత్సరానికి ఒకసారి కదా. ఏంటి చూసేది ఎప్పుడు? మన ఇల్లు శుద్ధి ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి మన పండుగలు క్రిస్మస్ వచ్చినప్పుడే ఇండ్లకు సున్నం పూసుకోవడం, లేకపోతే మన బట్టలు కుట్టించుకోవడము, మనకు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. కాబట్టి క్రిస్మస్ పండగ అంటే ఈ క్రీస్తుని ఎక్కడో పెట్టేసిండు. కానీ క్రిస్మస్ పండగ అనగానే చర్చిలోకి ఏమొచ్చేసినాయి? స్టార్స్ వచ్చినాయి, క్రిస్మస్ తాత వచ్చిండు, క్రిస్మస్ ట్రే చెట్టు వచ్చింది, క్రిస్మస్ తాత వచ్చిండు. అంటే క్రిస్మస్ పండగ క్రిస్మస్ పేరుతో ఏదో ప్రవేశించబడింది. కానీ చర్చిలలో ప్రవేశించవలసింది ప్రవేశించడం లేదు. అసలు క్రిస్మస్ పండగ అంటే యేసు ప్రభు ఎందుకు పుట్టిండు? అసలు క్రిస్మస్ యొక్క వారి ఉద్దేశం ఏంటంటే క్రీస్తు భూలోకంలోకి ఎందుకు వచ్చిండు, ఆయన ఎందుకు పుట్టిండు అన్నదే క్రిస్మస్ యొక్క అర్థం. క్రీస్తు పుట్టినాడు అన్నదే క్రిస్మస్ అర్థం. అవన్నీ ఎటు పోయినాయి. కానీ ఏం చేస్తారు? చర్చి క్రిస్మస్ అనగానే చర్చిలో డెకరేషన్ చేయడం కదా, మంచిగా డెకరేషన్ చేయడము, లేకపోతే ఈ విధంగా మరి క్రిస్మస్ తాతను ప్రవేశపెట్టడము, స్కిట్లు వేయడము, ఇలాంటివన్నీ కూడా క్రిస్మస్ ట్రే ఇటువంటివన్నీ కూడా పెట్టుకోవడం చేస్తాడు. ఇది బైబిల్ ప్రకారం క్రిస్మస్ కాదు. బైబిల్ ప్రకారము ఇది క్రిస్మస్ కాదు. అసలు బైబిల్ ప్రకారం క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే పండుగ. అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించిండు. ఆయనను కలిగి ఉండడమే, ఆయనను పొంది ఉండడమే గొప్ప సంతోషకరమైన మరి పండుగ. అంటే మన హృదయంలో సంతోషం లేకుండా, మన హృదయంలో ఆనందం లేకుండా, మన హృదయంలో సమాధానం లేకుండా, కాబట్టి ఏదో మనము పండగ చేసుకుంటే అది క్రిస్మస్ కాదు. యేసుక్రీస్తును మన హృదయంలో ధరించినప్పుడే, ఆయన రక్షణ ఆనందం మన హృదయంలోకి వచ్చినప్పుడే అదే క్రిస్మస్. కాబట్టి ఆ రక్షణ ఆనందం యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించడం ద్వారానే అది వస్తుంది. కాబట్టి ఆ క్రిస్మస్సే శాశ్వత కాలము మన హృదయంలో నిలిచిపోతుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాదు అది. యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించడమే క్రిస్మస్. కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువును మరి ఆరాధించడానికి మనందరం కూడా చేరొచ్చినాం. ఏదో మనం పండగ చేయడానికి రాలే. క్రిస్మస్ పండగ చేయడానికి మనందరం చేరి రాలేదు. ఎందుకు వచ్చినాం ఈరోజు? క్రిస్మస్ అంటే యేసు ప్రభు మన కోసం పుట్టిండు. కాబట్టి 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి యేసు ప్రభు మానవుడుగా వచ్చిండు కనుక ఆయన మన కోసం పుట్టిండు. కనుక ఆయన మన కోసం పుట్టుడు ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగినాయి. మన పాపం నుండి విడుదల పొందడానికి, మన శాపం నుండి విడుదల పొంది మరి మనం నరకపాత్రలో మనము పాతాళానికి వెళ్ళవలసిన వారు. కాబట్టి అలాంటి శిక్ష నుండి యేసు ప్రభు తప్పించడానికి భూమి మీదకి వచ్చాడు. మానవ శరీరాకారం ధరించి భూమి మీదకి వచ్చాడు. కనుక ఈ దినం మనము యేసుక్రీస్తు ప్రభువును మరి ఆరాధించడానికి చేరొచ్చినాం. యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి యేసు ప్రభు పుట్టినప్పుడు కొంతమంది జ్ఞానులు వచ్చారు. ఆ సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. తూర్పు దేశం నుండి, అంటే మనకు తూర్పు కాదు. తూర్పు అంటే ఎవరికి తూర్పు చెప్పండి? ఎవరికి తూర్పు? యెరూషలేముకు తూర్పు. అదనమాట. యెరూషలేము అంటే ఆ ప్రాంతంలో ఉన్న, యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారికి తూర్పు ప్రాంతము అదనమాట.
తూర్పు దేశము నుండి చెప్పండి ఎవరు వచ్చిండ్రు? జ్ఞానులు వచ్చిండ్రు. ఎంతమంది? ముగ్గురు కాదు, ముగ్గురు అని లెక్కలేదు కదా. కాబట్టి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చిండ్రు. ఇంతమంది అని లెక్కలేదా? ముగ్గురు, నలుగురు, 10 మంది అని ఏం లెక్కలేదు. కాబట్టి ఎన్ని కానుకలు తెచ్చిండ్రు? 3 కానుకలు తెచ్చిండ్రు. అవి ఏమేమి చూద్దాం. మొదటి చూద్దాం ఈ విషయాన్ని. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి వచ్చుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమును తిరిగి వెళ్ళింది. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, హేరోదు శిశువును సంహరించుకోవాలని ఆయన వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాడు. అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. మనం చదువుకున్న ఈ భాగంలో హేరోదు రాజు దగ్గరికి మరి జ్ఞానులు వచ్చినట్లుగా చెప్పబడింది. తూర్పు ప్రాంతము నుండి యెరూషలేమునకు తూర్పు ప్రాంతము ఎక్కడే ఉండొచ్చు? మనకు ప్రపంచ పటం నుండి కానీ అర్థము. కాబట్టి తూర్పు ప్రాంతం, యెరూషలేముకు తూర్పు ప్రాంతం ఏది అంటే మాదియా, పార్షిక, లేకపోతే ఇట్లా మన ప్రాంతంలో అంటే మన ప్రాంతానికి వస్తుంది. ఇట్లా ఇటు సైడ్ తూర్పు ప్రాంతం అంటే మనకు అది ఎక్కడుంది? మనకు యెరూషలేము ఎక్కడుంది, ఏ ప్రాంతం వైపు ఉంది అంటే మనకు పడమటి వైపుగా, మనం ఉన్న ఈ ప్లేస్కు పడమటి వైపుగా ఉంది. తూర్పు ప్రాంతాలు అంటే మన ప్రాంతమే. యెరూషలేముకు తూర్పు ప్రాంతం ఏదంటే మన ప్రాంతమే. కాబట్టి అక్కడ నుండి మరి యెరూషలేము నుండి ఈ ప్రాంతాలు అంటే మన ప్రాంతాలే, మన ఇండియా దేశం, ఆసియా ఖండంలోనే మన ఇండియా ఉంది. ఈ ప్రాంతంనే తూర్పు అంటారు. కాబట్టి ఆ రోజు మరి తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఈ జ్ఞానులు యేసు ప్రభు యొక్క నక్షత్రాన్ని చూసి యేసు ప్రభువును పూజించడానికి, యేసు ప్రభువును ఆరాధించడానికి బయలుదేరినట్ట కానుకలు తీసుకొని. తూర్పు ప్రాంతాల నుండి అంటే వాళ్ళు పోవడానికి దాదాపు ఎన్ని రోజులు పట్టిందో, వారు అక్కడికి ప్రయాణించడానికి, యెరూషలేము ప్రాంతానికి ప్రయాణించడానికి ఎన్ని రోజులు పట్టిందో ఏమో. మొత్తానికి వారికి నక్షత్రం అన్నది ఈ విధంగా పుడుతుంది అని వారు మొదట ప్రవచనాలలో ఈ విషయాన్ని చూసినట్టున్నారు. ఇది సంఖ్యాకాండంలో మనకు కనబడుతుంది. యాకోబులో నక్షత్రం ఉదయించును అని సంఖ్యాకాండంలో 17వ వచనం, 24వ అధ్యాయం 17వ వచనం చూస్తాం. ఆయనను చూచుచున్నాను గాని
ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచినది, మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. నక్షత్రము యాకోబులో ఉదయించును అన్న ఈ ప్రవచనం అన్నది సంఖ్యాకాండంలో రాయబడుతూ వచ్చింది. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది అంటే యేసు ప్రభు యొక్క నక్షత్రము యాకోబు అంటే నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఈ నక్షత్రము యాకోబు అంటే యాకోబు సంతతిలో, ఈ నక్షత్రం అన్నది యాకోబు సంతతిలో అంటే యాకోబు సంతానంలో యూదా అనే గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని ఒక ప్రవచనం అనేది సంఖ్యాకాండంలో ఉంది. ఆ దినాల్లో మరి జ్ఞానులకు ధర్మశాస్త్రము మరి ఉందా అంటే ఈ బైబిల్లో రాయబడిన మరి ఈ ధర్మశాస్త్రం పాత నిబంధన గ్రంథము మోషే రాసిన 5 మరి పుస్తకాలు, మోషే రాసిన 5 పుస్తకాలు ఏమేమిటి? ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఆ కాలంలో ఈ 5 పుస్తకాలు ఈ విధంగా ప్రజలలో ఉన్నట్లుగా, తర్వాత అందరి ప్రజలలో కూడా ప్రవక్తల దగ్గర ఈ 5 పుస్తకాల యొక్క ప్రస్తాపన మరి ఉన్నట్లుగా మనం చూడగలం. ఎందుకంటే ఈ నక్షత్రం అన్నది యాకోబులో ఉదయిస్తుందని క్లియర్గా ఈ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు ఎలా అర్థమైంది? ఈ నక్షత్రం ఎప్పుడు పుడుతుంది అంటే ఈ నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉంది. ఆ నక్షత్రము అనగా ఒక మనుషులకు కనపడేటట్లుగా నక్షత్రము వస్తుంది అన్నది వీళ్ళు క్లియర్ చేసుకున్నారు, కన్ఫర్మ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మరి ఈ మధ్య కాలంలో 21వ తేదీ ఈ డిసెంబర్లో కొన్ని నక్షత్రాలు భూమికి దగ్గరగా వచ్చి యేసుక్రీస్తు పుట్టిన కాలంలో నక్షత్రం కనపడినట్లుగా ఒక నక్షత్రం వస్తుందని కూడా న్యూస్ వచ్చింది. గురుడు శని ఈ 2 నక్షత్రాలు కలిపి పెద్దగా యేసుప్రభు కాలంలో పుట్టిన నక్షత్రం వలె పెద్దగా నక్షత్రం కనపడుతుందని మనకు చెప్తూ వచ్చింది. 21వ తేదీ సాయంత్రం 5 నుండి 6 లోపు అది కనపడుతుందండి. అది దాదాపుగా 40 ఏళ్ళకు ఒకసారి ఏమో అది కనపడుతుందంట. 16 ఏళ్ళకు 40 ఏళ్ళకు ఒకసారి అట్లా కనపడుతుందంట ఆ నక్షత్రం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పుట్టినప్పుడు కూడా నక్షత్రం వచ్చిందంటే గ్రహాలలో ఆ నక్షత్రం కాదు, కానీ ఆ నక్షత్రము దేవదూతే. కాబట్టి ఆ నక్షత్రం నడిచింది అంటే ఆ నక్షత్రము అది దేవదూత. కాబట్టి దేవుడు ఈ విధంగా జ్ఞానులు ఆ రాక కొరకే ఆ నక్షత్రం కోసం ఎదురు చూస్తూ వచ్చినారు. అయితే దేవుడు ఏం చేస్తుంటే ఆ విధంగా తన దూతను పంపించి ఆ జ్ఞానులకు దారి చూపిస్తూ వచ్చినాడు. ఆ మాట చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము లేకపోతే 1 నుండి చూద్దాం. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఐగుప్తునకు ఆజ్ఞయించాను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడులతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచి లేడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టుట
పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాడు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు ఆయన యుద్ధ నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకునేది. త్వరగా వెళ్ళి తమ యోసేపును ఆ తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు మరి పశువుల పాకలో ఉండబెట్టి ఉండుట, మరి గొర్రెల కాపరులు కూడా వచ్చుట ఇక్కడ మనకు కనపడుతుంది. తర్వాత ఈ తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని చూసి అక్కడికి వచ్చినట్లుగా వారు వచ్చి ఆయనను పూజించి ఆయన ఆరాధించి ఆయన మహిమపరుస్తున్నట్లుగా కూడా మనం చూడగలం. చూద్దాం. మత్తయి సువార్తలు కూడా ఈ విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. వారు ఆ రాజు మాట విని బయలుదేరి పోచుండ, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువుడిన చోటికి మీదుగా వచ్చి నిలువు వరకు వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రంలో చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలములను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఆయన ఆరాధించడానికి కొన్ని బహుమానాలు తీసుకొచ్చినారు. కాబట్టి పొలాల్లో మేపుకుంటున్న గొర్రెల కాపరులు కూడా ఆయన దగ్గరకు వచ్చి బాలుడుగా ఉన్న యేసు ప్రభువును చూసి ఆయన ఆరాధిస్తున్నట్లుగా మరి చెప్పడుతూ వచ్చింది. తర్వాత పరలోకముందు దూతలు సైన్య సమూహాలుగా ఆయన దగ్గరకు వచ్చి ఆరాధించినట్లుగా లూకాసు వార్తలు మనం చూస్తూ వచ్చినాం. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఉన్న యేసు దగ్గరికి వచ్చి దూతలు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆరాధించినట్లుగా చూస్తున్నారు. ఆయన స్తోత్రం చేసినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. పరలోకమును దూతలు వచ్చి ఆయన ఆరాధించినారు. తర్వాత భూమి మీద ఉంటున్న గొర్రెల కాపరులు ఆయన ఆరాధించినారు. తర్వాత ఇంకెవరు తూర్పు దేశం నుండి జ్ఞానులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ఆరాధిస్తూ వచ్చినారు. ఈ విధంగా దూతలు ఆయనను ఆరాధిస్తున్నారు. చూడండి 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి చూడండి పరలోక సైన్య సమూహమే దిగి వచ్చిందట భూమి మీదకి. ఎవరిని ఆరాధించడానికి? యేసు ప్రభువును ఆరాధించడానికి. బాలుడుగా ఉన్న యేసు ప్రభువును ఆరాధించడానికి పరలోక సైన్య సమూహమే భూమి మీదకి దిగి వచ్చిందట. పరలోక సైన్యమే వచ్చేసింది ఇక్కడికి. యేసు ప్రభు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా అని కూడా ఆయనకు మరి పాత నిబంధనలో పేరుంది. సైన్య సమూహాలు పరలోకానికి వచ్చినాయి, పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినాయి. కాబట్టి ఎవరెవరు ఇక్కడ ఆరాధిస్తున్నట్టుగా కనబడుతుంది? పరలోక సైన్య సమూహాలు ఉన్నారు, తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు, ఇంకా గొర్రెల కాపరులు కూడా ఆయన ఆరాధిస్తున్నారు. పరలోక సైన్య సమూహాలు భూమి మీదకి వచ్చి పరలోకపు పరలోకం నుండి దూత వచ్చి ఏమని సాక్ష్యం ఇచ్చిందో చూద్దాం. 11వ వచనం 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అంటే ఎవరి కోసం పుట్టినట్టు ఆయన? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరలోకం నుండి దిగొచ్చిన దూత గాబ్రియేలు దూత ఏమని ప్రకటిస్తుంది? రక్షకుడు మీ కొరకు పుట్టిండు అంటే దూతల కొరకు కాదా? దూతల కొరకు కాదు. మరి ఎవరి కోసం పుట్టిండు? భూమి మీద ఉంటున్న మన కొరకు. భూమి మీద ఉన్న మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని యేసు ప్రభువారు పుడితే పరలోక సైన్య సమూహం వచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. అసలు ఇంతకు యేసు ప్రభు ఆయనను మనకు ఎలా మనకి ఇచ్చిండో తెలుసా? దేవుడు ఆయనను మనకు బహుమానముగా ఒక ఈవిగా వింటున్నారా?
ఆయనను మనకు బహుమానముగా ఈవిగా సర్వ సంపదతోను సర్వ మేలులతోను ఆయనను మనకు భూమి మీదకి తండ్రి దేవుడు భూమి మీదకి ఇచ్చిండు. యేసు ప్రభు వారిని తండ్రి దేవుడు మనకి ఎలా ఇచ్చిండో తెలుసా? ఒక బహుమానముగా. వింటున్నారా? రోగులకు వైద్యానికి అంటే వైద్యుడుగా, రోగులను బాగు చేసే ఒక ఔషధముగా, పాపును నిడిపించే రక్షకుడుగా, భూమి మీద ఏ సమస్యలు అయితే ఉన్నాయో, భూమి మీద మరి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో మానవునికి, వీటన్నిటి సర్వ సంపదతో యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపించాడు. వింటున్నారా? మానవుని సమస్యకు పరిష్కారం యేసు ప్రభు. మానవునికి ఉన్న సమస్య తీరాలంటే యేసు దగ్గరికి రావాలి. మానవుని పాపం పోవాలంటే యేసు దగ్గరికి రావాలి. కుంటి వాళ్ళ కాళ్ళు నడవాలంటే, కాళ్ళు రావాలంటే యేసు ప్రభు కావాలా. పక్షవాతం కలిగిన వాడు బాగుపడాలంటే యేసు ప్రభు కావాలా. కుష్ఠరోగులు బాగా కావాలంటే ఎవరు కావాలా? యేసు ప్రభు కావాలా. గుడ్డోళ్ళకు చూపు కావాలంటే యేసు ప్రభు కావాలా. యేసుక్రీస్తు ప్రభు సర్వ మేలులతో, సర్వ ఆశీర్వాదాలతో, సమస్తమైన సమృద్ధితో యేసు ప్రభు వారిని నింపి తండ్రి అయిన దేవుడు ఈ భూలోకంలోకి పంపిస్తూ వచ్చిండు. యేసు ప్రభు వారిని, యేసు ప్రభు వారు ఈ భూలోకంలోకి వచ్చిండు. యేసుక్రీస్తు వారు మానవ శరీరం ధరించి ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చినారు. అన్ని మన మేలుల కొరకే ఆయన భూమి మీదకి వస్తే ఎవరు ఆరాధిస్తున్నారు చెప్పండి? ఎవరు ఆరాధిస్తున్నారు? పరలోక సైన్య సమూహం వచ్చింది భూమి మీదకి. పరలోకం నుండి సైన్య సమూహము భూమి మీదకి వచ్చి ఆరాధిస్తుంది. అంటే ఎవరి కోసం వచ్చిండు? ఇంతగా ఎవరికి మేలు చేయడానికి వచ్చిండు యేసు ప్రభు? చెప్పండి. నేడు మీకు రక్షకుడు, మీ కొరకు రక్షకుడు పుట్టిండు. ఎవరి కోసం పుట్టినాడు రక్షకుడు? మన కోసము రక్షకుడు పుడితే ఎవరు ఆరాధిస్తున్నారు? పరలోక సైన్య సమూహమే, పరలోక బెటాలియమే కిందికి దిగొచ్చింది. వింటున్నారా? పరలోకంలో బెటాలియమే భూమి మీదకి దిగొచ్చింది. దేని కొరకు? యేసు ప్రభుని ఆరాధించడానికి. మరి యేసు ప్రభు ఎక్కడ పెట్టబడినాడు? రాజు గృహాలలో ఉన్నాడా? భూలోకంలోనికి లోకరక్షకుడు భూమి మీదకి వస్తున్నాడంటే ఎవరు స్థలం ఇలే. వింటున్నారా? లోకరక్షకుడు భూమి మీద పుడుతున్నాడు అంటే ఆయనను పండబెట్టడానికి ఎవరు స్థలమీ లేదంట. ఎవరు కూడా స్థలమీ లేదు. నరమాతృలలో ఎవరు కూడా ఆయనకు స్థలమీ లేదు. లోకరక్షకుడు భూమి మీదకి వస్తున్నాడంటే అంటే ఈ లోకము ఆయనకు స్థలమీ లేదు. ఈ లోకము ఆయనకు స్థలమీ లేదు. అంటే ఈ లోకమంతా ఎవరైనా ఉంది? 1 యోహాను 5:19 మన శ్రద్ధ వినండి, దేవుని వాక్యం వినండి. ఈ లోకము ఆయనకు స్థలమీ లేదంటే ఈ లోకం అంతా ఎవరి యందు ఉంది? చదవడం 1 యోహాను 5:19 చదవండి. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతా దుష్టుని యందు ఉన్నదని. ఈ లోకమంతా ఎవరి యందు ఉందట? సాతాను యందు ఉంది. లూకా సువార్తలో చూడమాట, సాతానుడు పలుకుతాడు 4వ అధ్యాయం. ఈ లోకమంతా నా స్వాధీనంలో ఉంది, నాకు అప్పగించబడినట్లు చూడండి సైతాను. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యకూడదును వానికి ఇత్తును. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు ఈ మాట? యేసు ప్రభువుతో సైతాను మాట్లాడుతుంది. ఏమని? ఈ లోక రాజ్య మహిమలన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, నాకు అప్పగించబడి ఉన్నాయి అని సైతాను యేసు ప్రభుతో అంటుంది. ఇంతకు యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరో తెలుసా మీకు? యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన లేకుండా ఈ ప్రపంచాలు కలగలేదు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఆయన లేకుండా ఈ ప్రపంచం కలగలేదు. ఆయన ప్రపంచాలను నిర్మించిండు. చూద్దాం మాట. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా
మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించెను. ఈ ప్రపంచాలని నిర్మించబడడానికి కారణం ఎవరట? ప్రపంచం నిర్మించబడడానికి కారకుడు ఎవరు? నిర్మాణకుడు ఎవరు? చెప్పాలండి, యేసు ప్రభు. ఈ ప్రపంచాన్ని కలిగించింది ఎవరు? యేసు ప్రభు. ఈ భూమికి పునాదులు వేసేటప్పుడు యేసు ప్రభు దీనికి శిల్పి అంట. వింటున్నారా? ఈ ప్రపంచం ఎలా నిర్మించాలా? పర్వతాలు, కొండలు, నదులు, భూమి మీద మనకు కావలసిన అవసరతలన్నీ, మనకు కావలసిన మన ఆకలి దప్పులు తీర్చడానికి ఆహార పదార్థాలు, నదులు, ఈ సముద్రాలు, వీటన్ని చిత్రీకరణ ఎవరు చేసిండ్రు? యేసు ప్రభు. సామెతలు చూద్దాం మాట 8వ అధ్యాయం 29వ వచనం. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఈయన ఎవరంట? భూమికి పునాదులు వేసేటప్పుడు ఈ భూమి నిలబడిందంటే ఎక్కడుంది భూమి తెలుసా మీకు? శూన్యంలో వేలాడుతుంది భూమి. శూన్యములో ఈ భూమికి ఆయన పునాది వేసిండు. భూమి నిలబడింది ఈ రోజు అంటే భూమికి పునాదులు వేసిండు. ఈ భూమికి పునాదులు ఏంటో తెలుసా? పర్వతాలు అని చెప్పడింది, బైబిల్ ఉంది. ఈ భూమికి పునాదులు ఏంటంట? పర్వతాలు అంట. గొప్ప గొప్ప పర్వతాలు పునాదులుగా దేవుడు వేసినట్ట వాటిని. ఈ శూన్యములో ఈ భూగోళము వేలాడుతుంది. దీన్ని వేలాడదీసింది ఎవరు? దేవుడు. దీని ఇంత చిత్రీకరణ చేసి ఈ నదులు, ఇప్పుడు మనము జీవనదులు, కొన్ని నదులు ఉన్నాయి వింటున్నారా? బైబిల్లో ఏదేడు తోటల నుండి 4 నదులు వచ్చినాయి. అవి జీవనదులు, ఎప్పుడు పారుతూనే ఉంటాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ కూడా కొన్ని నదులు మనకు ఉన్నాయి వింటున్నారా? మన పక్కన ఉన్న నది తుంగభద్ర, కృష్ణా నది, ఇంకా గోదావరి, ఇంకా రకరకాల నదులు. ఇవన్నీ కూడా మనకు ఎప్పటికీ నీళ్ళు ఇవ్వాలా. ఈ నీళ్లు మనకు తాగడానికి నీళ్లు కావాలంటే ఏం కావాలా? నదులు కావాలి, వర్షాలు కావాలి. వీటన్నిటిని ఏ కాలంలో వర్షాలు రావడానికి, ఏ కాలానికి ఆ కాలం అన్ని నిర్ణయం చేసి ఈ ప్రపంచాన్ని, సృష్టిని ఏం చేసింటే ఆయన సృష్టించాడు. ప్రపంచాలను ఆయన ఏం చేసినట్ట? నిర్మించాడు. ఆయన ద్వారా నిర్మించబడినాయి. తర్వాత ఆయన ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయనను బట్టి సమస్తం కలిగింది. యేసు ప్రభు ద్వారా ఈ ప్రపంచాలు కలిగినాయి. ఆయన లేకుండా భూమి మీద మనం అనుభవించే ప్రతిదీ ఆయన ద్వారా, ఆయనను బట్టి సమస్తం కలిగింది. అదనమాట. చూద్దాం ఈ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. చాలు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలే. సమస్త సృష్టికి ఆయన ఆది సంభూతుడు. కొలసి రాష్ట్రపతిగా చూద్దాం. ఇంకా ఆయన యొక్క స్టేటస్, ఆయన ఎంత గొప్పవాడో ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఇంతటి గొప్ప మహారాజు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన విధానం గురించి మనం చూస్తున్నాం. కొలసి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృష్టించబడెను. సర్వము ఆయన ద్వారా సృష్టించబడెను, ఆయనను బట్టి సృష్టించబడెను. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ఆధారము ఆయనే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలే. ఈ ప్రపంచాలన్నీ ఎవరి ద్వారా కలిగినాయి? ప్రపంచములన్నీ ఎవరి ద్వారా కలిగినాయి? యేసు ప్రభు ద్వారానే
ఈ ప్రపంచాలన్నీ కూడా ఆయన ద్వారానే, యేసు ప్రభు ద్వారానే కలుగుతూ వచ్చినాయి. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన ద్వారా, ఆయనను బట్టి కలిగినాయి. ఇప్పుడు చెప్పండి, పరలోక సైన్య సమూహము భూమి మీదకి దిగొచ్చిందంటే ఆయన ఎవరని దిగొచ్చిండ్రు? చెప్పండి. ఇప్పుడు ఆయన ఎవరని దిగొచ్చిండ్రు? ఆయన సృష్టికర్త. వింటున్నారా? ఆయన సృష్టికర్త. ఈ ప్రపంచాలన్నింటినీ నిర్మించిన వాడు ఆయనే. సైతాన్ అనేవాడు మధ్యలో వచ్చి, వింటున్నారా, ఆదాము అవ్వలను వాడు శోధించి, ఆదాము అవ్వలను వాడు పాపంలో పడేసి తన స్వాధీనం చేసుకొని ఈ ప్రపంచమంతటిని ఏం చేసినట్ట వాడు తన స్వాధీనంలో పరుచుకున్నాడు. మధ్యలో వచ్చిండు. కష్టపడింది ఒకరు, చెప్పండి, కష్టపడింది ఒకరు, దాన్ని స్వాధీనం చేసుకున్నది ఒకరు. వాడు వచ్చి, సైతాన్ వచ్చి యేసు ప్రభుత్వాన్ని ఏమంటాడు? ఈ లోక రాజ్య మహిమలన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి, నేను ఎవరికి ఇద్దునో వాడికి ఇస్తా అంటాడు. నాకు మొక్కు అంటాడు. ఎవరితో? ఇప్పుడు ఇది నా ఇంట్లో అనుకోండి, వేరే వ్యక్తి వచ్చి నీ ఇంట్లో నీకు ఇస్తా అంటే ఎట్లుంటుంది? ఎట్లుంది చెప్పండి? ఎట్లుంది చెప్పండి? అంటే ఇది మన ఇంట్లో, ఇది మన ఇల్లు. మన ఇంటి దగ్గరకు వచ్చి వేరే వాడు వచ్చి ఈ ఇల్లు నాది నీకు ఇస్తా అంటే ఎట్లుంటుంది? యేసుక్రీస్తు ప్రభు విషయంలో అలాగే జరిగింది. యేసు ప్రభు మానవ శరీరం ధరించి భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు పరలోక సైన్య సమూహాలే భూమి మీదకి వచ్చినాయి. ఇంటున్నారా? భూమి మీదకి వచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. ఆ సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్తలో మరొకసారి 2వ అధ్యాయం. ఇంతకు ఆయన ఎవరని ఆరాధిస్తున్నారు? భూమి మీద మనుషులుగా తెలియదు. 2వ అధ్యాయం 13వ వచనం లేక 12 చూద్దాం. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వాడితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే పరలోక సైన్య సమూహం ఆ దూతతో, అంటే ఏ దూతతో? పరలోకం నుండి వచ్చిన గాబ్రియేలు దూతతో. పరలోకం వార్త తెచ్చింది ఎవరు? గాబ్రియేలు దూత. ఆ గాబ్రియేలు దూతతో ఎవరున్నారంట? సైన్య సమూహమే వచ్చిందంట. పరలోకం నుండి సైన్య సమూహమే, పరలోకం బెటాలియం అంతా భూమి మీదకి దిగింది. ఇట్లా భూమి మీదకి వచ్చింది. యేసు దగ్గర, యేసు గొప్ప సైన్య సమూహంతో యేసు దగ్గరకు వచ్చిండు. ఈ విషయం మనుషులకు తెలుసా? దేవదూతలు, పరలోకం సైన్యమే భూమి మీదకి దిగొచ్చింది ఆ రోజు. ఎవరి కోసం దిగొచ్చింది? ఎందుకు దిగొచ్చింది? చెప్పండి, ఎందుకు దిగొచ్చింది? సృష్టికర్త అయిన దేవుడు మానవ శరీరాకారం ధరించి భూమి మీదకి వచ్చిండు. సృష్టికర్త అయిన దేవుడు ఏం చేసినట్ట? మానవ శరీరాకారం ధరించి భూమి మీదకి వచ్చిండు అని ఆయన ఆరాధించడానికి వచ్చిండ్రు, ఆయన పూజించడానికి వచ్చిండ్రు. ఏం చేసిండ్రు చూద్దాం. ఆయన ఆరాధిస్తున్న చూడండి 13 వచ్చిన. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చేయుచుండెను. ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు. పరలోక సైన్య సమూహముతో గాబ్రియేలు దూత కూడా ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. వాళ్ళతో మనం పోల్చుకుంటే అసలు ఏం జరిపోం. పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చిన దూతలు ఆరాధిస్తున్న ఆరాధన వాళ్ళతో మనం పోల్చుకుంటే అస్సలు మనం సరిపోం. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం 11వ వచనంలో 11వ వచనం చదవండి. ఎవరి కోసం అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మీ కోసం పుట్టిండు. మన కోసం పుడితే వాళ్ళు ఆరాధించండి. పరలోక సైన్య సమూహము యేసు ప్రభు మన కోసం పుడితే వాళ్ళు ఆరాధిస్తున్నారు. చూడండి, రక్షకుడు ఎవరి కోసం అంటే, రక్షకుడు అంటే తన ప్రజలను వారి పాపము నుండి, మత్తయి సువార్త 2:21 వచనంలో చూడండి. మొదటి అధ్యాయం 2 వచ్చిన ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మనకు ఎలా వచ్చిందంట? దూతలకు రక్షణకరంగా ఉండడానికి రాలే ఆయన.
ఎవరి కోసం వచ్చినట్టు రక్షణ? మనకు. ఇంతకు రక్షణ అంటే ఏంటి? ఇంతకు రక్షణ ఏంటంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి అసలు? ఇట్లా ఇప్పుడు నీటిలో ఒక వ్యక్తి కొట్టుకొని పోతాడు. మనకు వరదలు వచ్చినాయి, నీటిలో కొట్టుకొని పోతున్న వ్యక్తిని బయటికి లాగితే ఏమంటారు? ఆ వ్యక్తి ఏం చేసినాడు? బ్రతికిండు. లేకపోతే ఏమైపోయాడు? చచ్చిపోయేవాడు. మనందరం ఎక్కడున్నామో తెలుసా? మనందరం ఎక్కడున్నామో తెలుసా? ఏ స్థానంలో ఉన్నామో తెలుసా? మనందరం ఎక్కడున్నామో తెలుసా? నరకానికి, అగ్నిగుండానికి పోయే ఆ రూట్లో పరిగెడుతున్నాం, పోతున్నాం. ఆ నరకానికి పోయే దారిలో ఉన్నాం. మనందరం కూడా ప్రమాదంలో ఉన్నాం, భయంకరమైన ప్రమాదంలో ఉన్నాం. ఎవరు రక్షింపగలరు? ఆ యొక్క నరకం నుండి ఎవరు రక్షించగలరు? ఒక ఆయన కేకలేసిండు చూడండి, రోమిల ఆసుపత్రికి. అయ్యో నన్ను ఎవరు విడిపించునని. రోమా 7వ అధ్యాయం. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించుని కేకలేసి ఉంటుండే ఆయన. అంటే ఆయనకు అర్థమైంది, ఆత్మనేత్రాలు తెరవబడిన తర్వాత తను ప్రమాద స్థితిలో ఉన్నట్లుగా గుర్తించి ఉంది. రోమా 7వ అధ్యాయము 24 వచ్చిన. అయ్యో అయ్యో అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వస్తుంది అయ్యో అని? అయ్యో అన్న మాట ఎప్పుడు వస్తుంది? మామూలుగా రాదు అది. అయ్యో అంటే భయంకరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చే మాటలే. చూస్తారా? అయ్యో 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 అనే మాట ఎప్పుడు వస్తుంది? మన అంబులెన్స్ అది ఒక శబ్దం ఎటు పెట్టుకుంటూ వస్తుంది. ఏమి శబ్దం అది తెలుసా? ఈ శబ్దమే. అయ్యో 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 అని వస్తుంటుంది అది. అంటే అర్థం ఏంటి? ప్రమాదకరమైన స్థితిలో నుండి కాపాడడానికి, ప్రమాదకరమైన స్థితిని గుర్చేది మనకు తెలియజేస్తుంది. మన గ్రామాలకు మనం అంబులెన్స్ ఫోన్ చేసినప్పుడు అది కూడా అరుచుకుంటూ వస్తుంది. ఏంది ఆ శబ్దానికి అర్థం? అయ్యో 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 అని కానీ అరుచుకుంటూ వస్తుంటుంది. ఏంటంట? రక్షించే నాదుడు లేడు. అయ్యో 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 అంటే చాలా ప్రమాదకరమైన సంగతి అది. ఏమని కేకలేస్తాడు చూడండి, చదువు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేక ఇది, మామూలు కేక కాదు. మనందరి స్థితి ఇదే. అంటున్నారా? మనందరి స్థితి ఏంటి? మనందరి స్థితి కూడా ఇదే. మనందరం కూడా నరకానికి దగ్గరగా ఉన్నాం. అది మన పాపానికి వచ్చే ఫలితం ఏంటి? మరణం. ఆ మరణానికి మనం సమీపంగా ఉన్నాం. అటు మరణమునికి మరి లోనైన మన శరీరం నుండి, మన పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు మానవుడుగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఆరాధించబడుతూ, పరలోకంలో మహిమపరచబడుతూ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేయబోయే కార్యాలు చూసి దూతలే, సైన్య సమూహమే భూమి మీదకి వచ్చింది. ఆయన ఆరాధిస్తున్నారు. ఇంకా మనం ఎంత ఇప్పుడు దూతలకు చేయని కార్యం మనకు చేసిండు ఆయన. ఏం చేసిండు? మన పాపం నుండి విడిపించిండు ఆయన. చూస్తున్నారా? మన నరకానికి వెళ్ళవలసిన మనల్ని, భయంకరమైన స్థితికి వెళ్ళవలసిన మనల్ని కాపాడడానికి రక్షకుడుగా మన కోసం వస్తే మనం ఇంకెంత కృతజ్ఞులపై ఆయన ఆరాధించాలా? ఆయన మనం ఇంకెంత కనపరచాలా? దూతలు ఆరాధిస్తున్నారు చూడండి. దాన్ని వ్యక్తపరచడానికే తూర్పు దేశపు జ్ఞానులు 3 కానుకలు తెచ్చింది తెలుసా? ఆయన మానవాళ్ళందరికీ ఏ కార్యం చేయబోతున్నాడో, ఎలాంటి కార్యం చేయబోతున్నాడో దాని అర్థమే వాళ్ళు తెచ్చిన కానుకల్లో ఉన్న అర్థం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. తూర్పు దేశపు జ్ఞానులు 3 కానుకలు తెచ్చారు. ఏంటి అవి? చదువుదాం. 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం.
వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించినారట. ఏమేమి సమర్పించినట? బంగారము, సాంబ్రాణి, బోలం. ఇవి ఆయన తీసుకొని ఏం చేస్తాడు? ఏదైనా మన కార్యక్రమం, బర్త్డే కార్యక్రమాలు చేస్తే ఎవరన్నా మన గిఫ్ట్లు తెస్తారు. ఏం తెస్తారు? మనకి ఏదైనా అవసరపడే గిఫ్ట్లే తెస్తారు. వింటున్నారా? వాళ్ళు తెచ్చిన కానుకలు ఏమున్నాయి? బంగారు. ఎస్, బంగారు అంటే సరిపోతుంది ఏదైనా వస్తువులు చేసుకోవడానికి. సాంబ్రాణి ఏం మనకు వస్తుంది? బోలం. ఈ బోలం అంటే ఏంటిది? బోలం అంటే ఏంటి? అది విష పదార్థం. అది వింటున్నారా? యేసు ప్రభువుకు శిలువ మీద ఉన్నప్పుడు ఆ పుడకను స్వాంజిని ఏం చేశారంటే ఆ కట్టికి తగిలించి ఆ చిరకనే బోలం అంటారు. బోలం అనే పదం కూడా ఉపయోగపడింది. బోలంలో అద్ది ఆయన నోటికి పెడతారు. చేదు చిరక, అది దాని పేరే బోలం అంటారు. మరి ఈ తీసుకొని ఆయన ఏం చేయాలి అంటే వాటి అర్థం ఏంటంటే బంగారు అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. బంగారు దైవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. బంగారు అంటే ఈయన దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి వచ్చినాడని వ్యక్తపరుస్తూ ఉంది బంగారు. తర్వాత సాంబ్రాణి దేని గురించి మాట్లాడుతుందంటే మానవుడుగా మానవ శరీరం ధరించి ఆయన భూమి మీదకి వచ్చిండు. ఆయన మన కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త. ఆయన మన కోసము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఆయన భూమి మీద ఉంటున్న మానవ జాతిని కాపాడడానికి వచ్చిండు. మానవ శరీరం ధరించిండు అన్నది సాంబ్రాణి సూచిస్తుంది. ఈ బోలం అన్నది యేసుక్రీస్తు శిలువ శ్రమలు, ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే వాళ్ళు ఈ తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఈ 3 కానుకలు ఏం చేశారు? ఆయనను అర్థం ఇచ్చే సువార్త అది. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరో, ఆయన భూమి మీదకి ఎందుకు వస్తున్నాడో, ఎందుకు పుట్టినాడో దాన్ని తెలియపరిచే అర్థం ఇస్తుంది ఆ 3 కానుకలు. ఆ విధంగా ఆయనను చూసి సంతోషపడి అత్యానందం వచ్చిందంట. ఆనందించడం వేరే, అత్యానందం వేరే. వీళ్ళల్లో ఉన్న ఆనందం ఏదట? అత్యానందభరితులై. చూడరా, అత్యానందభరితులై లోపలికి వచ్చి తమ పెట్టెలు ఇప్పిరంట. తమ పెట్టెలు విప్పి తమ పెట్టెల్లో ఉన్నది కానుకలు ఏం చేసినట్ట? సమర్పించారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనం కూడా మన పెట్టెలిప్పి ఏం చేయాలి? మన హృదయం అనే పెట్టెలిప్పి ఆయన ఎవరో, ఆయన ఎందుకు వచ్చినాడో ఆయన్ను గుర్తించిన వారమై ఆయనకు మన కానుకలు సమర్పించాలి. ఏ కానుకలు ఇవి? మన జీవ ఫలాలు ఆయన సమర్పించాలి. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. మన జీవ ఫలాలు ఆయనకు అర్పించాలి. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. వచనం 13వ అధ్యాయం 15. ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము. అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదు. జీవఫలాలు ఏం చేయాలంటే ఆయనకు అర్పించాలా. అర్పణగా, యాగముగా మనము ఆయనకు అప్పగించుకోవాలా. మన జీవఫలాలు ఆయనకు సమర్పించాలా. చూస్తున్నారా? ఆయన కోసం మనం బ్రతకాలా. ఆ జీవ అంటే చెప్పగలరా? జీవ అంటే మన హృదయంలో నుండి వచ్చే స్తుతి, ఆరాధన. జీవ అంటే మన నాలుకతో ఆయన ఏం చేయాలా? ఆయనను మనం ఒప్పుకోవాలా, ఆయనకు మనం సమర్పించాలి. కాబట్టి ఆయనను మనము స్తుతియాగం చేయాలి. జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఎందుకంటే భూమి మీద ఉంటున్న మన కొరకు మానవ శరీరం ధరించి మన కోసం రక్షకుడు భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షకునికి మన కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి.
ఆ దూతల కోసం పుట్టలేదు. పరలోకంలో ఆయన దూతల కోసం ఆయన ఏం చేయకపోయినా దూతలందరూ పరలోకం నుండి పరలోక సైన్య సమూహమే భూమి మీదకి వచ్చి ఆరాధించినారంటే మనం ఎంత చేయాలి? పాపము నుండి మనం విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకి ఇంకా మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, మన జీవితాలు ఆయనకు అర్పించాలా, ఆయన్ను పూజించి ఆయన ఆరాధించాలి. కాబట్టి ఆయన సన్నిధికి మనం వచ్చినాం, ఆయన మనం ఆరాధిద్దాం. ఎందుకంటే మన పాపము నుండి విడిపించడానికి వచ్చిన లోకరక్షకుడు, మన శాపము నుండి విడిపించడానికి వచ్చిన లోకరక్షకుడు మానవ శరీరం ధరించి ఆయన భూమి మీదకి వచ్చినాడు. ఆయన కూడా రక్త మాంసాలలో పాలిభాగస్తుడే. ఒక మాట చూద్దాం, హెబ్రీ పత్రిక 2:14 వచ్చిన ఆయన చూడండి, మన జీవితకాలం అంతా ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికితే వారిని విడిపించిండు. అయితే భూమి మీద జీవితకాలం అంతా పాపం యొక్క దాస్యములో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో అంటే మానవ శరీరాకారం ధరించి భూమి మీదకి వచ్చాడు. అందుకే మనం ఆయన ఆరాధించాలి. చదువునమాట. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు రక్త మాంసాలలో పాలిభాగస్తుడైనాడు. అంటే యేసు ప్రభువు శరీరం ధరించి మానవుడిగా ఎందుకు వచ్చిందంటే మన పాపం యొక్క దాసత్వం నుండి జీవితకాలం అంతా నాశనం అయిపోతున్న మన బ్రతుకులను కాపాడడానికి, రక్షించడానికే మన వంటి రక్త మాంసాలు ఆయన ధరించాడు. అందుకే ఆయన్ని మనము ఆరాధించాలి, ఆయన మనం పూజించాలి. మన పండగలు చేస్తే ఆయనకు మహిమ కలగదు, కానీ ఆయన మనం స్తుతించి ఆయన ఆరాధించి గణపరిస్తే ఆయనకు మహిమ కలుగుతుంది. కనుక సమయంలో కొంత సమయం మనం ప్రభువును ఆరాధిద్దాం, కొంత సమయం ప్రభువును స్తుతిద్దాం. ఒక్కొక్కరుగా మన కోసం పుట్టిన యేసుక్రీస్తు ప్రభు మన కోసం చేసిన కార్యములను తలంచుకుంటూ ఆయనకు స్తుతి యాగాలు కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మనం సమర్పిద్దాం. మోకరించండి.